గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్త అతివేగమే హరిస్తుంది. ప్రధానంగా ఇది అతివేగమే హరిస్తుంది అనే టాపిక్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ఎందుకు హైలైట్ చేస్తుందంటే, రోజు రోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతుంది. తెలంగాణలో కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తీసుకున్న వార్తను బట్టి ఎప్పుడైతే ఈ రోడ్డు మీద రహదారులకు సంబంధించినటువంటి ఈ రహదారి మీద జరిగేటువంటి యాక్సిడెంట్ సంబంధించిన మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అసలు భయంకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా రోజుకు వచ్చి 12 నుంచి 20 మంది చనిపోతున్నారు ఈ రహదారుల మీద. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లోనో తాగి ఏదో వాహనాలు అతివేగంగా నడిపి ప్రమాదాలకు గురి కావటమో, లేకపోతే ఒక బండిని ఇంకొక బండి ఢీ కొట్టి చనిపోవటమో కాదు. ఎక్కువ శాతం సర్వేలో తేలింది ఏంటంటే, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి, ఇటు ఆంధ్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం చనిపోతున్నటువంటి ఏదైతే సంబంధించిన మరణాలు, అంటే రహదారుల మీద జరిగేటువంటి మరణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం డ్రంక్ అండ్ ద్వారానో, లేకపోతే ఒక వాహనాన్ని ఇంకొక వాహనం ఢీ కొట్టి చనిపోవటం కాదు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, దాదాపుగా 10 మరణాల్లో 8 మరణాలు దాదాపుగా అతివేగమే ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అతివేగంతో వెళ్ళేటువంటి ఎవరైతే ఉన్నారో వాహనదారులు, అతివేగం వల్లే ఎక్కువగా మరణాల సంఖ్య జరుగుతుంది అనేటువంటి వార్తను మాత్రం ఇక్కడ హైలైట్ చేశారు. వాస్తవం ఇది. ఎందుకంటే ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్లో వెళ్ళినంత మాత్రం చనిపోరని కాదు, ఇక్కడ ఆ మరణాల రేటు కూడా ఉంది. అదేవిధంగా ఒక వాహనం ఢీ కొట్టడంలో కూడా మరణాలు ఉంది. కాబట్టి అవన్నీ గతంలో ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొంచెం నివారణ తీసుకున్నప్పటికీ కొంచెం తగ్గింది, యాక్సిడెంట్ల శాతం తగ్గింది, మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఎందుకంటే అందరికీ ఒక రిలైజ్ అయిపోయారు. దాదాపుగా చూసుకుంటే మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే నగరంలో కూడా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ పక్కడబందీగా అయ్యేటప్పటికీ దానికి తగ్గట్టుగానే ఎవరైతే మద్యం సేవించే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవటమో, దానివల్ల కొంత ఏదైతే ఉన్నదో ఆ వరవడి ఉందో కొంచెం తగ్గించారు. ఏదైతే అతివేగంగా వెళ్ళటం కానివ్వండి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో అనవసరంగా చిక్కటం, దాని ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించుకోవటం, బళ్ళు సీజ్ చేయటం, దానికి సంబంధించిన కఠినమైనటువంటి రూల్స్ తీసుకురావటం, 1కి 2 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడితే దానికి సంబంధించినటువంటి భారీ జరిమానాలు కానివ్వండి, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు విషయంలో కానివ్వండి, అదే యువకులైతే 1కి 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయటం, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించడం, కౌన్సిలింగ్ ఇవ్వటం, ఈ విధంగా కొంతవరకు సక్సెస్ అందనే చెప్పుకోవాలి. మనం చూసుకుంటే గతంతో చూసుకుంటే మనం సహజంగా అబ్జర్వ్ చేస్తే మన పబ్లిక్లో గతంతో పోలిస్తే కొంతవరకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో పట్టుబట్టడం అనేది కొంతవరకు తగ్గింది. అంతవరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో క్రమేపీ పోను గ్రాడ్యువల్గా తగ్గేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ పోలీస్ వ్యవస్థ కూడా డ్రోన్ కెమెరా వ్యవస్థను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా, దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ప్యాకెట్ ఆడుతున్నప్పటికీ కూడా, ఇదే విధంగా మద్యం సేవిస్తున్నప్పుడు కూడా ఈ డ్రోన్ కెమెరాలు పట్టుబట్టిస్తున్నాయి సంబంధించినటువంటి ఎవరైతే మందుబాబులకు సంబంధించిన విషయంలో. అందువల్ల ఆ విధంగా కూడా ప్రభుత్వం కొంతవరకు తీసుకున్న చర్యలు కూడా సఫలీకృతమైందని చెప్పుకోవాలి. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించాలన్నా కూడా పట్టుబడుతున్నారు. ఇటుపక్క మద్యం సేవించి రోడ్డెక్కిన వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు చూసుకొని వాళ్ళు దొరకకుండా ఉండేందుకు కొంత దారులు వెతుక్కునే కొద్దీ వాళ్ళు కొంత ఉన్నటువంటి సంశయం లోపించి వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఆ పేషెన్స్ నశించి కొంతవరకు దూరంగా ఉంటున్నారు. అంటే మందు తాగకుండా మానేస్తున్నారని కాదు, కానీ ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకుండా ఉండేందుకు వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోనో, లేకపోతే ఇళ్లల్లోనో, లేకపోతే దానికి సంబంధించినట్టు 2వ రోజు ఉదయాన్నే లేచి వెళ్ళటం, ఇలాంటి అనేక మార్గాలు వెతుక్కుంటున్నారు. దానివల్ల కొంతవరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కొంతమంది సఫలీకృతమైంది. ఈ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు డ్రోన్ కెమెరా వ్యవస్థ కూడా కొంతవరకు సక్సెస్ అయింది. ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తే స్కూల్స్లో కానివ్వండి, బహిరంగ ప్రదేశాల్లో కానివ్వండి, ఈ విధంగా మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక భయానకర వాతావరణం సృష్టించడం, ఎక్కడ పడితే అక్కడ తాగినటువంటి ఏదైతే బాటిల్స్ ఉన్నాయో అవి బహిరంగ ప్రదేశాల్లో పడటం, దానివల్ల అనేక మంది గాయాల పాలవటం, ఇబ్బందులు అవ్వటం, చివరికి స్కూల్స్ కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. స్కూల్కి సంబంధించినటువంటి ఎప్పుడంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా 5 గంటల దాకా స్కూల్ ఉండిద్ది, ఆ తర్వాత మూసేసి ఉండిద్ది. ఆ స్కూల్స్ని కూడా మందుబాబులు దానికోసం ప్రత్యేకంగా వాడుకోవటం,
వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎందుకంటే చిన్నపిల్లల అమాయకులు పాపం వాళ్ళు విద్యార్థులు ఉదయాన్నే స్కూల్కి వచ్చినప్పుడు ఆడున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆ బాటిల్ పడేసి వాళ్ళు ఆ చిన్న వయసులోనే దానికి సంబంధించినటువంటి ఆ మద్యం సేవించినటువంటి పిల్లలు ఒక రకంగా మానసికంగా చూసి ఏంది ఇది అనేటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి బాటిల్స్ పగిలిపోయి వాళ్ళ కాళ్ళలో గుచ్చుకోవటం ఇలాంటి ఎన్నో మనం ప్రతిరోజు వింటానే ఉంటాం. కాబట్టి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఈ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఉండటం, దానికోసం స్థానాలను వెతుక్కోవటం ఇలాంటి ఉన్నప్పుడు ఈ డ్రోన్ కెమెరాల వల్ల కూడా కొంతవరకు సఫలీకృతమైందని చెప్పుకోవాలి. దానివల్ల కొంచెం నేరాలు తగ్గినాయి. ఇంకా తర్వాత చూసుకుంటే వాహనాలు ఢీకొట్టడం. ఈ క్రమేపీ వాహనాలు ఢీకొట్టడం అనేది ఒక్కోసారి నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవర్లు ఒక్కోసారి ఉదయాన్నే కొన్ని ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 4 నుంచి 6 గంటల మధ్యలో ఈ విధంగా ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో నిద్రమత్తులో ఉండటం వల్ల వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరగటం, చనిపోవటం ఇలా చూస్తూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తేలింది ఎక్కువగా ఏంటంటే ఈ రవాణా వ్యవస్థ ఉన్నటువంటి బాగా అంటే మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓఆర్ఆర్ వల్ల కొంచెం రోడ్డు మార్గాలు బాగా ఒక ఉన్నటువంటి ఏదైతే రోడ్డు మార్గాలు ఉన్నాయో అవన్నీ మంచి సదుపాయాలు కలిగిస్తూ చూడటానికి అంటే దాని మీద 100 కిలోమీటర్లు లేకపోతే 120 కిలోమీటర్లు ఇలా అనేటువంటి ఒక ఇది పెట్టారు, సిస్టమ్ పెట్టారు. ఇంతవరకే స్పీడ్గా వెళ్ళాలి అనేటువంటి సిస్టాన్ని పెట్టారు. కానీ రోడ్డు చూడటానికి చాలా సాఫీగా వెళ్ళటానికి చాలా సుఖమయంగా ఉండేటప్పటికీ వాహనదారులు దానికి తగ్గట్టు ఎక్కడైతే ఇంతవరకు ఈ జోన్లో ఇంతవరకే స్పీడ్ వెళ్ళాలి అనేటువంటి కేటాయించిన రూల్స్ని కూడా అతిక్రమించి చాలా ఫాస్ట్గా వెళ్ళటం అలవాటు చేసుకున్నారు. ఈ కామన్గా అది రోడ్ ఎక్కగానే ఎవరైనా సహజంగా ఉండేటువంటి అలవాటు అది. ఇంకా వెళ్తా ఉండే కొద్దీ రోడ్డు మార్గం బాగా ఉంది, ఎక్కడ దానికి సంబంధించినటువంటి గుంతలు కానీ స్పీడ్ బ్రేక్ కానీ ఉండవు, సునాయాసంగా ఉండేది. ఓఆర్ఆర్ వెళ్ళే కొద్దీ స్పీడ్ పెంచే కొద్దీ మన ఓపిక అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక నియంత్రణ కోల్పోతున్నారు. అతివేగం వల్ల ఒక నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా జరిగేటువంటి ఏదైనా చిన్న లోపాల వల్ల ఆ నియంత్రణ కోల్పోయి వెళ్ళేసి గుద్దేసి చనిపోవటము లేకపోతే ఇలా రకరకాలు జరుగుతున్నాయి. ఈ విధంగా కేవలం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మరణాలు తీసుకుంటే అతివేగమే ప్రధానమైనటువంటి మరణాలుగా తేలింది. దీంట్లో ప్రధానంగా నియంత్రణ కోల్పోయి అతివేగం ద్వారా చాలా మంది చనిపోతున్నారు. దాంట్లో చూసుకుంటే 2022లో జరిగినటువంటి 21,619 ప్రమాదాల్లో 7,559 మంది మరణించారు. వీటిలో 18,395 మంది ఘటనలో అతివేగమే 6,592 మంది ప్రాణాలు తీసింది. చూడండి, ఈ రేషియో చూసుకున్నప్పటికీ కూడా కేవలం అతివేగం వల్లే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఎవరు మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా చనిపోయిన వాళ్ళు కాదు, లేకపోతే వాహనాలు ఢీ కొట్టుకుని చనిపోయిన వాళ్ళు కాదు, కేవలం అతివేగమే ప్రమాణం అనమాట. అదేవిధంగా అంటే మృతుల్లో 87.2% మంది ఈ కారణంతో చనిపోయారు. ఆ ఒక్కేడాదే కాదు, ఏటా రోడ్డు ప్రమాదంలో 80% పైగా ఇలాంటి మరణాలే సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడో ఎందుకు మనం సహజంగా ఓఆర్ఆర్ నుంచి ఇటు ముంబై సైడ్ కానివ్వండి, ఇటు విజయవాడ సైడ్ కానివ్వండి వెళ్తూ ఉండండి, రోడ్డు పక్కన రోజుకొచ్చి ఏదో ఒక వాహనాలు భారీగా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన మార్గాల్లో ఆపేసి ఉంటాయి, చూస్తూ ఉంటాం. మనం సహజంగా చూడండి కావాలంటే. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైనాయి. ఎందుకంటే ప్రయాణం సుఖవంతంగా ఉండాలి అనేటువంటి ఏదైతే అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్లు విస్తారంగా చేసి మంచిగా కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వటం వల్ల వాహనదారులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎంతవరకు స్పీడ్ లిమిట్ వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన విచక్షణ కోల్పోయి మనకు అందినంత వరకు స్పీడ్ వెళ్ళటం అదో ఒక ఇదిగా అయిపోయింది. దానివల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఒక సమయంలో గరిష్ట వేగం 220 కిలోమీటర్ల మేర నమోదవుతుందంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సహజంగా 100 కిలోమీటర్లు గంటకు వచ్చి 100 లేదా 110 కిలోమీటర్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం స్పీడ్ జోను. జనరల్గా మనం ఓఆర్ఆర్ మీదకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, అది గంటకు వచ్చి 100, 110 అనేది బోర్డు ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే గరిష్ట వేగం ఈ మధ్యకాలంలో చూసుకుంటే 220 కిలోమీటర్ల మేర వేగం నమోదైందంటే ఇక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. 220 కిలోమీటర్లు అంటే కనీసం మనం ఏదో అసలు అలా చూసి మెరుపు దిగలా వెళ్ళిపోతూ ఉంటాయి వాహనాలు. అంత స్పీడ్ వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. అంత స్పీడ్లో నియంత్రించడం, సడన్గా ఏదన్నా వాహనం వచ్చింది ఎదురుగా, ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగింది, కానీ మన చేతుల్లో ఉండదు. 220 కిలోమీటర్లు వెళ్ళే వాహనాన్ని మనం నియంత్రించడం అంటే మన రోడ్డు మార్గాల మీద ఇంకా అంత టెక్నాలజీ రాలేదు.
అలాంటి వాహనాలు ఇంకా రోడ్డుపైకి రాలేదు అంత నియంత్రించుకోవడానికి. అదే మన విదేశాల్లో అయితే 100 కిలోమీటర్లు ఎటు వెళ్ళాలి, 110 ఎటు వెళ్ళాలి, 220 ఎటు వెళ్ళాలి, దేనికి దానికి మార్గం ఉంటాయి. దానికి ఎక్కడ మధ్యలో ఆటంకాలు ఉండవు. అలా వెళ్ళే వాళ్ళే ఆ రూట్లో వెళ్తారు. దానికి ఎవరు ఎదురుకు బళ్ళేం రావు. ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీ మనం ఇంకా అంత అభివృద్ధి చెందల. భవిష్యత్తులో చెందుతాం కాదంటలేదు, కానీ ఇప్పుడున్నటువంటి రోడ్డు మార్గాలు మనకు అంత అనుకూలంగా లేవు. 220 కిలోమీటర్లు వెళ్ళేంత అనుకూలమైనవి కాదు. కాకపోతే గతంతో పోల్చుకుంటే ఈ రోడ్డు మార్గాలు ఇప్పటికి చాలా అభివృద్ధి చెందినాయి, చాలా సుఖవంతంగా ఉన్నాయి. ఆ గమ్యస్థానానికి గతంతో పోల్చుకుంటే కాల వ్యవధి ఇంకొంచెం తొందరగానే మనం చేరుకున్నటువంటి మార్గాలుగా ఇప్పటికీ చేశారు. కానీ దాన్ని మనం ఈ విధంగా వాడుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితులు మాత్రం తెచ్చుకోకూడదు. 220 కిలోమీటర్లు మేర అంటే ఇక చూడండి, అది ఆ విధంగానే ఎక్కువ ప్రాణాలు జరుగుతా. తర్వాత తెలంగాణలో రోజుకు సగటున 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. వీరిలో సుమారు 16 మంది అతివేగం కారణంగానే మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. రాజధాని చుట్టూ విస్తరించి ఉన్న బాహ్య వలయ అంటే ఓఆర్ఆర్ 120 కిలోమీటర్లు, ఇతర మార్గాల్లోని జాతీయ రాష్ట్ర రహదారులపై 80 కిలోమీటర్లు గరిష్ట వేగ పరిమితిని నిర్దేశించారు. ఏదైతే ఓఆర్ఆర్ మీద ఉందో కేవలం 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నియంత్రించారు. ఇక ఓఆర్ఆర్ కాకుండా మామూలు జనరల్గా ఉండేటువంటి ఏదైతే రోడ్లు ఉన్నాయో అవి 80 కిలోమీటర్లు మాత్రమే గరిష్టంగా నిర్ణయించారు. ఈ 120, 80 అనేవి సహజంగానే మనం చెప్పుకోవడానికి కూడా బాగుండదు, కానీ మనమే వెళ్ళము 120, 80 అనేది. కాబట్టి ఈ ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో చాలా ఫాస్ట్గా గంటలో వచ్చేసాము, మన ఏదైనా మార్గం చేరుకోగానే గంటలో వచ్చేసాము, బయలుదేరిన అరగంటలో వచ్చేసామని గొప్పగా చెప్పుకుంటాం. ఓకే, సురక్షితంగా ఉన్నప్పుడు అది గొప్పగానే ఉన్నది. చాలా తొందరగా వెళ్ళాము, గమ్యస్థానానికి వెళ్ళాము, చాలా గొప్పగా చెప్పుకోవడానికి బాగుంది. కానీ ఇక్కడ మనం నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు, మన మీద ఆధారపడేటువంటి ఒక కుటుంబమే ఉన్నది. మనం అంటూ లేకపోతే ఆ కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోయిద్దో, వాళ్ళు బతుకుని ఒక్కసారిగా రోడ్డును ఎలా పడతాయో అది ఊహించుకుని రోడ్డు మార్గాన్ని ఎక్కితే బండి ఎవరైనా జాగ్రత్తగా నడుపుతారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు అదేదో గొప్పగా సాధించినట్టు, అదేదో టార్గెటెడ్గా మనం గమ్యస్థానానికి చేరినట్టు, మనం 2 గంటలు వెళ్ళాము, 3 గంటల్లో చేరుకున్నాము, ఇలాంటివి చెప్పుకోవడానికి అదొక ఏదో టాస్క్ కంప్లీట్ చేసినట్టు బాగానే ఉండేది. కానీ చెప్పడానికి ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఆ ప్రాణ విలువ మాత్రం తెలీదు. ఇంకా తెలియటానికి అతను అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వెళ్ళాడు, యాక్సిడెంట్ అయ్యాడు, చనిపోయాడు. అతనికి అరే తప్పు చేసావరా, నేను తప్పు చేశాను అని రిలీజ్ అవ్వడం టైం కూడా ఉండదు, ఆడ అయిపోయింది, ఇంకా చనిపోయాడు. కానీ అతను చేసిన తప్పుకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు అందరూ పిల్లలు అందరూ ఆ రోజు నుంచి వాళ్ళ జీవితం లైఫ్ స్టైల్ మారిపోయిద్ది. రోడ్డున పడతారు. మీరు దగ్గరుండి ఎంత ప్రేమగా చూసుకున్నారు, ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అవసరాలు ఎంత కల్పించారో మీరు లేకపోతే అది ఎవ్వరు కల్పించరు. అది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా, వాళ్ళ కోసం ఎంతటి ఫైనాన్స్ అకౌంట్స్లో బ్యాంకులో పెట్టినప్పటికి కూడా మీరు లేని లోటును మాత్రం ఆ కుటుంబానికి భర్తీ చేయలేరు. అనవసరంగా మీరు కలలుగా అన్నటువంటి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, లేకపోతే భార్య బిడ్డలను ప్రేమగా చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి, ఎన్నో కలలుగానే ఉంటారు. కేవలం ఒక్క చిన్న సెన్స్ లేకుండా నడిపేటువంటి అతివేగం ఉన్న ప్రమాదం వల్ల కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నమైపోయింది. మీరు అనుకున్నవన్నీ కూడా ఏది చేయలేక వాళ్ళు చివరికి వాళ్ళ జీవితాన్ని ఆగమ్యగోచరాలు పడేసి దానికి కారణం మీరు అవుతారు. కేవలం ఉన్నటువంటి రహదారుల మీద వెళ్ళేటప్పుడు కేవలం ప్రమాణాలు పాటించకుండా చేసేటువంటి చిన్న తప్పుని మీ అతివేగం వల్ల ఇంతటి ఘోరాలు జరుగుతున్నాయి. చూడండి, ఇందా మనం అనుకున్నట్టుగానే తెలంగాణలో రోజుగా 1-2 కాదు 20 మంది మరణిస్తున్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఇది ఏ రేంజ్లో ఉందో, ఎంతటి రూల్స్ని అతిక్రమిస్తున్నారో, ఎంతగా స్పీడ్ వెళ్తున్నారో అనేది. ఎందుకంటే నియంత్రణ ఉండదు, అంత స్పీడ్ మీద వెళ్తే ఎక్కడ నియంత్రణ ఉండదు. ఎందుకంటే నియంత్రణ ఉండటానికి ప్రతి వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి రేసింగ్లో పాల్గొనే వాళ్ళు కాదు, వాహనదారులు దానికి సంబంధించిన కూడా. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సెకండ్ మన టైం మన చేతుల్లో ఉండదు. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా ఒక్కోసారి ఓకే బాగానే చేరుకున్నప్పుడు బాగానే అనిపించింది, చాలా తొందరగా వచ్చాం, పనులు చాలా తొందరగా అనిపించింది. కానీ మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ కూడా సహజంగా 120 కిలోమీటర్లు వెళ్ళినా, మీరు 228 వెళ్ళినా దీనికి పెద్ద వ్యత్యాసం ఉండదు. కాకపోతే ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఆ అరగంట 10 నిమిషాల వ్యత్యాసంలో మీరు జీవితంలో సాధించిందేమీ ఉండదు, కోల్పోయిందేమీ ఉండదు. కానీ ఆ 20 నిమిషాలు 10 నిమిషాలు చాలా జాగ్రత్తగా నడిపితే ఒక ప్రాణం మిగిలిన వాళ్ళు అవుతారు. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు గొప్పగా సాధించామనుకుని వెళ్తే చివరికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి చాలా దగ్గర ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అతివేగం వల్ల మీరు సాధించింది ఏంటంటే ప్రాణాలు పోపడం తప్ప ఇంకేం సాధించరు.
కాబట్టి ప్రాణాలు కోల్పోవటం వల్ల జరిగేటువంటి నష్టాలు కేవలం మీతోనే ఉండదు, మీ జీవితం మొత్తం కుటుంబం మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కానీ ఆకస్మికంగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అదనంగా అదుపు చేయలేకపోవడం ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీరిదంటూ ఇది 2020 నుంచి 2024 వరకు జరిగిన గణాంకాలు. దీంట్లో ఎంతమంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల్లో, ఆ రోడ్డు ప్రమాదాల్లో ఏ కారణాల వల్ల చనిపోయారు, ఈ విధంగా రేషియో తీసుకుంటే ఈనాడు దినపత్రిక ప్రధానంగా తీసుకుంది. మెయిన్గా ఉన్నటువంటి ప్రమాదాలు ఎక్కువగా అతివేగమే. అతివేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, అతివేగం వల్ల ఎక్కువ మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి నియంత్రణ కోల్పోవటం వల్ల ఎక్కువ ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకుని అంటూ ఈ మొత్తం రేషియో తీసుకుని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. వాస్తవంగా ఈ ఏదైతే ఉందో ఈ అతివేగం హరిస్తుందని ఈనాడు దినపత్రిక ఈరోజు తీసుకున్నటువంటి వార్తను హైలైట్గా తీసుకుందో చాలా అవసరం. ఓకే, మన జనరల్గా డైలీ రాజకీయాలు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, ఇవన్నీ జీవితంలో భాగమే. కాకపోతే ఇది మాత్రం అందరూ చాలా జాగ్రత్తగా పఠించుకోవాల్సినటువంటి వార్తను ఈనాడు దినపత్రిక హైలైట్ తీసుకుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు మీరు ఉదయాన్నే పేపర్ తీయండి, లేని రోజు ఉందా? యాక్సిడెంట్ లేని రోజు ఏమైనా ఉందా? ఉండదు. మీరు ఉదయాన్నే టీవీ ఆన్ చేయండి, ప్రమాదాలు జరిగిన రోజు ఏమైనా వార్త ఉందా? ఉండదు. ఎందుకు? ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఈ విధంగా ప్రమాదాల్లో బలవుతున్నారంటే కేవలం మన స్వయంకృతాపరాధమే, మన నియంత్రణ లేనటువంటి వాహనం నడపడంలోనే ఇదన్నీ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈనాడు దినపత్రిక ఈరోజు వార్తను హైలైట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది అయినా రిలీజ్ అవుతుంటారు. దీనికి ప్రభుత్వం కూడా అనేక రకమైనటువంటి మార్గాలు చెప్తా ఉంది. ఎందుకంటే స్పీడ్ లిమిట్కి సంబంధించిన కేసులు పెట్టింది, అదేవిధంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతుంది. మన కోసం మనం ఇంటికి వెళ్ళేటప్పటికి మన కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు అని రిలీజ్ అయ్యే విధంగా పిల్లల ఫోటోలు పెట్టడము, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న విజువల్స్ వచ్చేలాగా మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు అంటాం. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ కొంత నియంత్రించుకోవడానికి, కేవలం బండి స్పీడ్ నియంత్రించుకోవటం కాదు, మన మానసికంగా కూడా నియంత్రించుకోవడానికి, మనకి ఎక్కడో ఒక ఆలోచన రేకెత్తించడానికి, అరే మనం చిన్నగా వెళ్ళాలి, మన కోసం ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంది అనే విధంగా ప్రభుత్వాలు కూడా కొన్ని హోర్డింగ్లు పెట్టడము, దానికి సంబంధించినటువంటి విజువల్స్ వీడియో రూపంలో పెట్టడం ఇలాంటి చేస్తున్నారు. ఇంకా కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఏదైతే మన ఫోన్ల మీద ఏదైతే ఉన్నాయో ఫోన్ స్క్రీన్స్ మీద మన కుటుంబ సభ్యుల ఫోటోలు, మనకి ఇష్టమైన పిల్లల ఫోటోలు, ఇవన్నీ కూడా వాల్పేపర్ రూపంలో కూడా పెట్టండి అంటూ కూడా డిజిటల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే అది చూసినప్పుడైనా కనీసం మనకు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గుర్తొస్తారు, మన కూతురు గుర్తొచ్చింది, మన భార్య గుర్తొచ్చింది, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఎన్నో డిజిటల్ మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇటుపక్క ప్రభుత్వం హోర్డింగ్ల రూపంలో కానివ్వండి, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా సగటున రోజుకి 20 మంది చనిపోతున్నారంటే కేవలం మన నియంత్రణ లేనటువంటి మనం పరిపక్వత ఇంకా చెందలేదనే చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా బండి నడపడానికి చూడండి. ఎందుకంటే మనం కేవలం మన కుటుంబ సభ్యులతో పాటు మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రకరకాల మన మీద ఆధారపడ్డటువంటి అనేక మన తల్లిదండ్రులు, కేవలం ఎంతసేపటికి భార్య పిల్లలు కాదు, తల్లిదండ్రులు ఆధారపడి ఉంటారు, వ్యవస్థ ఆధారపడినది, ఒక్కొక్క మంచి మంచి మేధావులు ఉంటారు. ఆ మేధావులు దేశానికి ఎంతో ఉపయోగపడతారు. అలాంటి వాళ్ళ మేధాశక్తి మంచి మంచి వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవటం అనేది దేశానికి కూడా మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు. కాబట్టి అతివేగం అనేది మంచిది కాదు. ఈ వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి మాత్రం ఈనాడు దినపత్రిక హైలైట్ చేసినందుకు మనం మంచి వార్తగానే చెప్పుకోవాలి. ఇక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ, రిజర్వేషన్లపై ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం, నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఇది మనం దాదాపుగా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ అనేక సార్లు వాయిదా పడింది. ఇప్పటికీ కోర్టు కూడా ఒక డెడ్ లైన్ విధించినప్పటికీ కూడా, కోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పినప్పటికీ కూడా, మీరు ఏ కారణమైనా చెప్పండి, ఇక నేను వినే పరిస్థితుల్లో లేను అని హైకోర్టు ముట్టికాయలు వేసినప్పటికి కూడా ఇంకా ఇక్కడ ప్రభుత్వ తీరు మారలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో దానికి సంబంధించిన ఏదో ఒక వాయిదాల రూపంలో మాట వస్తుంది, కానీ ఫలానా రోజు ఖరారు, ఫలానా డేటు అనేది మాత్రం ఇంతవరకు రాలేదు. ఎప్పటికప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు వేసుకుంటానే ఉంది, అనేక కారణాలు చెప్తానే ఉంది. ఈ నెల 24 వరకు గడువు ఇచ్చింది కోర్టు, దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని. ఆ సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ తెలుస్తున్న ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మళ్ళీ కోర్టుకి ఇంకొంచెం గడువు కోరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి.
దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్ కూడా రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తెలంగాణ కేబినెట్ కూడా ఇంకా మళ్ళీ ఈసారి దీనికి సంబంధించి కోర్టుకి ఏం చెప్తారో, కోర్టు మళ్ళీ దానికి అంగీకరించిందో తెలియదు. కానీ ఇప్పటికి మాత్రం మొన్న జరిగినటువంటి సంభాషణ మాత్రం కోర్టు చాలా సీరియస్గా చెప్పింది. సెప్టెంబర్లోపు ఎన్నికలు జరపాలని, ఈ నెల 24 లోపు దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలం బీసీ రిజర్వేషన్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను తీసుకొచ్చి పదే పదే వాయిదాలు వేయటం అనేది కూడా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్తో పాటే స్థానిక సంస్థలకు వెళ్ళాలంటేది అది చాలా టెక్నికల్ అంశాలతో కూడుకున్న విషయం. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పటికే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, ఇటుపక్క కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. కాకపోతే గతంలో జరిగినటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో ఈ విధంగా రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి గతంలో కొన్ని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్, అప్పట్లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కొన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ధైర్యంగా ఎన్నికలు జరిపినటువంటి విధానం కానివ్వండి, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రం కూడా ఈ విధంగా ముందుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది న్యాయవాదుల సలహాలు కూడా తీసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఏదో సడన్గా యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. సలహాలు తీసుకోవటం, ఇవన్నీ ఆర్డినెన్స్ తీసుకురావటం ఈ గతం నుంచి ఎన్నాళ్ళ నుంచి దాదాపు ఇప్పటికీ సంవత్సరం పైన అయింది. జరగాల్సినటువంటి సమయం స్థానిక సంస్థలు ఎప్పుడు గడువు అయిపోయింది. ఇటుపక్క గ్రామాల్లో సర్పంచ్ పదవులు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ కుంటుపడతా ఉన్నాయి. సర్పంచులు లేక గ్రామాల్లో ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో రాజకీయాలుగా పదవుల కోసమేనే కాదు, ఇక్కడ గ్రామాభివృద్ధి కుంటుపడింది ఎక్కడ. ఎందుకంటే వాళ్ళకి సమయం అయిపోయింది. సర్పంచులకు ఉన్నటువంటి సమయం అయిపోవటం, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు జరపవటం వల్ల కొన్ని గ్రామంలో జరగాల్సిన పనులు సరైనటువంటి పద్ధతిలో అభివృద్ధి ఇంకా జరగట్లేదు. ప్రజలు కూడా దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో రాజకీయంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే వాళ్ళు పదవులు అనుభవించాలనుకున్నటువంటి కొంతమంది స్థానిక ఉన్నటువంటి నాయకులతో పాటు ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయి నాయకులు కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా సంవత్సరం పైన అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ మాత్రం ఈ విషయంలో, ఎందుకంటే ఎన్నికల సమయానికి ముందు హామీ ఇచ్చింది బీసీ రిజర్వేషన్తోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని. కానీ ఆ హామీ మీదే కట్టుబడి ఉన్నామంటూ తెలంగాణ సర్కార్ చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇటుపక్క ప్రతిపక్షాలు కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళటానికి ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలతో చేసినటువంటి ఏదైతే వాగ్దానాలు ప్రజలు అది నెరవేర్చలేదు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. అందుకే ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ముందుకెళ్తే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో అవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని పదే పదే వాయిదా వేస్తుందంటూ ఇటు ప్రతిపక్షాలుగా గోలు పెడుతున్నాయి. ఎందుకంటే సహజంగా దీంట్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఇటు పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి ఏదైతే డిఏలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాని పట్ల కానివ్వండి, ఇటు పక్క రైతులు ఉన్నటువంటి ఇది కానివ్వండి, ఇటు పక్క నిరుద్యోగులు కానివ్వండి, ఎక్కడికక్కడ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాన్ని చల్లార్చడం కోసం క్రమేపీ గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి దానికి సంబంధించినటువంటి పనులు చూసుకుంటూ దాన్ని ఏదైతే పొంగేటువంటి పాల మీద నీళ్లు కొట్టినట్టు మెల్లిగా ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడ వ్యతిరేకత ఉంది, ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఏ కాన్సెప్ట్ మీద వ్యతిరేకత ఉంది, ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళలో కొంతవరకు శాంతింపజేసే మార్గాలు చేస్తూనే ఇటుపక్క బీసీ రిజర్వేషన్ అంశం మీద కూడా న్యాయ సలహాలు తీసుకుంటూ ఫైట్ చేస్తూ ఉంది. కేంద్రం దాకా పదే దీని గురించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనట్టుగా కేవలం ప్రభుత్వమే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలనేటువంటి విధానాన్ని తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ఇది కత్తి మీద సవాలుగా మారింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా నాకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంని మార్చడం అంటే పెద్ద పనేం కాదు. కాఫీ తాగేంత సమయంలో సీఎంని మార్చేస్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని కనుక ఇక్కడ కేంద్రం దృష్టిలోకి వెళ్తే వాళ్ళు ఎక్కడ రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి దీన్ని ఎక్కడ సంబంధించిన రేవంత్ రెడ్డి ఎక్కడ మార్క్ తగ్గిద్దో, రేవంత్ రెడ్డి మీద ఎక్కడ ఇదైద్దో అని చెప్పి రేవంత్ రెడ్డి తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అనేక గ్రూపులు ఉన్నాయి.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మార్కు ప్రభుత్వం ఇదేందో తెలియాలి అనే విషయాన్ని వాళ్ళ సొంత పార్టీలోనే కొంతమంది గ్రూపులుగా ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పరిపాలన ఇన్నాళ్ళు ఎలా ఉందో అనేది ఒక రిజల్ట్ తెలిస్తే వెంటనే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పార్టీ ప్రతిష్ట పోతుంది, లేకపోతే పార్టీకి సంబంధించిన నష్టం జరుగుతుంది అని చెప్పడానికి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు రెడీగా ఉన్నారు. ఇలా అనేక సమస్యలతో రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలు వెళ్ళటానికి ఎక్కడో కొంత ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విధంగా పలు కారణాలతోనే స్థానిక సంస్థలు వెళ్ళడానికి వెనక ముందాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ బీసీ రిజర్వేషన్ కోటా అంశం కూడా చాలా తలనొప్పిగా మారింది. కాబట్టి ఈరోజు క్యాబినెట్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ క్యాబినెట్లో హైకోర్టుకి మరి కొంత సమయం కోరేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇది ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజన్నా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నట్టు తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఇది ఈనాడు ప్రధానంగా దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.